హైదరాబాద్ సిటీ ఈజ్ నాట్ స్మాలర్. ఎవ్రీ కారిడార్ హ్యాస్ ఇట్స్ ఓన్ చార్మ్. వెస్ట్ అనే కాకుండా మిగిలిన కారిడార్స్ గురించి కూడా తెలుసుకుందాం. సౌత్ కారిడార్ లో ఇది పార్ట్ 3. ఇక్కడ మనం మాట్లాడేది లాంగ్ టర్మ్ ప్లానింగ్ అండ్ ల్యాండ్ డ్రివెన్ డెవలప్మెంట్ గురించి. పార్ట్ 3 బెల్ట్ లో మేజర్ పాకెట్స్ వచ్చేసి ఫ్యూచర్ సిటీ సైడ్, శ్రీశైలం హైవే స్ట్రెచ్, పెద్దంబర్పేట్ డైరెక్షన్. ఇక్కడ రియల్ ఎస్టేట్ నేచర్ కంప్లీట్లీ డిఫరెంట్. మెయిన్ అసెట్ టైప్ వచ్చేసి ఓపెన్ ప్లాట్స్, అపార్ట్మెంట్స్ అండ్ విల్లాస్ ఇమీడియట్ గా డామినేట్ కావు. ఈ పాకెట్స్ లో లార్జ్ డిటిసిపి, హెచ్ఎండిఏ లేఅవుట్స్, ప్లాటెడ్ డెవలప్మెంట్స్, ల్యాండ్ బ్యాంకింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. బయర్స్ ఇక్కడ మోస్ట్లీ లాంగ్ టర్మ్ ల్యాండ్ ఇన్వెస్టర్స్, ఫ్యూచర్ హోమ్ ప్లానర్స్, జనరేషనల్ అసెట్ క్రియేటర్స్ ఉంటారు. రీసెంట్ పాలసీ అండ్ గ్లోబల్ సమ్మిట్ డిస్కషన్ లో కూడా సౌత్ హైదరాబాద్ కారిడార్ ఫ్యూచర్ సిటీ విజన్, ఎయిర్పోర్ట్ ఇన్ఫ్లుయెన్స్ ప్లానింగ్ గురించి లాంగ్ టర్మ్ స్ట్రాటజిక్ ఫోకస్ మెన్షన్ జరిగింది. 2047 విజన్. బట్ క్లారిటీ ఏంటి అని అంటే ఎగ్జిక్యూషన్ గ్రాడ్యువల్ గా ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్లాన్స్, మన శ్రీశైలం హైవే వైడనింగ్, ప్రపోజ్డ్ రేడియల్ రోడ్స్, ఈస్ట్ వెస్ట్ కారిడార్ ఇంటిగ్రేషన్, ఫ్యూచర్ సిటీ మాస్టర్ ప్లానింగ్, సో ఇవన్నీ చూసుకోవాలి. రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి లేఅవుట్ అప్రూవల్స్ వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ. డెవలప్మెంట్ అనీవెన్ గా ఉంటుంది. షార్ట్ టర్మ్ లిక్విడిటీ లిమిటెడ్ గా ఉంటుంది. ఈ బెల్ట్ ని మనము విజన్ లెడ్, పేషెంట్స్ బేస్డ్ జోన్ అని చెప్పవచ్చు. సో that's about the South Corridor. Please do check other parts in the channel or page, and please do follow Mindful Living Stories. Thank you.